నమస్తే. మనం చాలాసార్లు అనుకున్నాం చట్టం ఉన్నోళ్ళ చుట్టం అని. ఉన్నోళ్ళు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకుంటున్నారు కూడా. అందుకు ఇది ఒక ఉదాహరణ. ఈ హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను స్పీడ్గా ఢీకొట్టిన సంఘటనలో ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ఈ కేసులో ఉన్నట్టు మనకు పోలీసులు గుర్తించారు. ఈ నెల 27వ తారీఖు నాడు అర్ధరాత్రి ఓ కారు వేగంగా వచ్చి బారికేడ్ని ఢీకొట్టింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఈ కారు నడుపుతూ ఉన్నట్టు ప్రజాభవన్ వద్ద బారికేడ్ని ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో వారిలో 3 యువతులు కూడా కారులో ఉన్నారంట. ఈ క్రమంలో ఏంటంటే, అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి సాహిత్తో పాటు ఆ 3 యువతులు కూడా పోలీసులకు అప్పగించారు. అయితే బ్రీత్ ఎనలైజర్ తమ వద్ద లేదు, ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉన్నది కాబట్టి అక్కడ ఇన్స్పెక్టర్ దుర్గారావు ఏం చేసినట్టు హోంగార్డుకి అప్పగించి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించమని పంపించాడు. ఆ సమయంలో ఈ సాహిల్ అని తప్పించుకున్నాడు. అనంతరం ఆయన సాహిల్ తన తండ్రి దుబాయ్ ఫోన్ చేస్తే ఆయన ఇచ్చిన సమాచారం మేరకు, ఆయన సూచనల మేరకు ఏంటంటే, సాహిల్ని తప్పించి వారి పని మనిషిని తీసుకొచ్చి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. కారు తాను నడిపిన అతను పంజాగుట్ట ఎవరో పని మనిషి చెప్పడం జరిగింది. అయితే ఆ మేరకు వాళ్ళు కేసు నమోదు చేశారు. అయితే ఆ 3 యువతులు స్టేషన్కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపించిన ఆ వ్యక్తి కాడు మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ అనేది వెలుగులోకి వచ్చింది. అంతకుముందు 3 వేరే అతను ఎవరు పంజాగుట్ట ఆ పని మనిషి అనుకొని పోలీసు కేసు నమోదు చేశారు. కానీ యువతులు 3 విచారించడం మాత్రం అతను కాదు నడిపింది, మేము లోపల కూర్చున్నప్పుడు అతను ఎమ్మెల్యే కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ అని తెలియదు. దీంతో అప్పుడు సాహిల్ మీద కేసు నమోదు చేయాల్సి వచ్చింది. అంటే ఈ క్రమంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో పాటు ఈ కేసులో నిర్లక్ష్యంగా వహించినందుకు సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేసిండు. ఎందుకంటే అతన్ని పట్టుకున్నప్పుడు ఒక నిందితుడు ప్లస్ 3 యువతులు కూడా ఉన్నారు. అతన్ని పట్టుకొని తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కానీ బ్రీతింగ్ అనలైజర్ లేదు కాబట్టి ఒక హోంగార్డ్కి అప్పగించడం చాలా నిర్లక్ష్యం. అతను హోంగార్డ్కి తప్పించుకుని ఎమ్మెల్యే కొడుకు కాబట్టి, మాజీ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి. తర్వాత ఎమ్మెల్యే స్విట్జర్లాండ్ దుబాయ్ నుంచి ఐరాయిని కాదు తప్పించి ఇంకొని పంపారని ఇంకొక పని మనిషిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించి తప్పించుకున్న తర్వాత అతని కాడు ఇతనండి. అప్పుడు వాళ్ళు అదే విధంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు. కానీ ఎప్పుడైతే మన ఈ 3 యువతుల వాంగ్మూలం తీసుకున్నప్పుడు అసలు విషయం పెట్టుకుని అసలు కారు నడిపింది సాహిల్, అంటే మాజీ ఎమ్మెల్యే కొడుకు, బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకుల సంగతి తెలిపింది. దీంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు నిర్లక్ష్యానికి అతన్ని సస్పెండ్ చేశారు. కేసుని బోధన్ మాజీ ఎమ్మెల్యే ఈ షకీల్ కొడుకు సాహిల్ మీద కేసు నమోదు చేశారు.